కేవలం ఐగుప్తును బయటికి తీసుకురావడానికి జరిగిన కార్యాలు కాదు. ఇవాళ మన కోసం ఆయన రాజ్య స్థాపన చేసేంత వరకు కూడా ప్రతి ఆత్మను రక్షించే దానికోసం ఆయన కనపరుచుకుంటూ ఉన్నాడు. అంటే ఆయనే నిజమైన దేవుడు అని చెప్పి ఆయన తెలియపరుచుకున్నాడా లేదా? తెలియపరుచుకున్నాడు. సమస్త మానవాళికి కనపరుస్తున్నాడు. కాబట్టి బ్రదర్, ఇప్పుడు మనకంటే తెలిసిద్ది ఈయన నిజమైన దేవుడు అని చెప్పి మనం బైబిల్ చదువుతున్నాం. ఇప్పుడు వేరే వాళ్ళు చదవరు కదా, వాళ్ళకి వేరే బుక్స్ ఉంటాయి కదా, మరి వాళ్ళు చదువుతారు కదా, మరి వాళ్ళకి నిజమైన దేవుడు ఎవరు వాళ్ళకి తెలియదు కదా. తెలియక వాళ్ళు నిజమైన అనుకో దేన్నో వెంబడిస్తారు కదా, రేపు వాళ్ళకి తీర్పు ఎలా బ్రదర్ అని చెప్పడానికి ఉండదు. ఇంకా అర్థమవుతుందా? ఏమండి మాకు తెలియదు, మా నాన్న ఇది ఇచ్చాడండి, ఫస్ట్ ఇది కాదు వేరేది, అవునా, మా నాన్న ఇది ఇచ్చాడండి, దీంట్లో ఉంటుంది దేవుడు అని అన్నారు, దానిలో చదివి అదేమనుకో మేము దాన్ని పట్టుకున్నామండి, మాకేనని మాకు తెలియదు కదా, మరి మాకు ఇవాళ ఇక్కడ తీర్పుకి వచ్చిన తర్వాత మమ్మల్ని ఎట్లా అడుగుతున్నారు ఏందండి అంత అనుకునిద్దా? సమస్త మానవాళ్ళని ఇన్వైట్ చేసి ప్రతి ఒక్కరు ఎవ్వరు కూడా లేకుండా అందరినీ స్టేడియంలో కూర్చోబెట్టి దేవుడు చేస్తున్న కార్యాలు ఇవి. ఇది కేవలం క్రైస్తవులను కూర్చోబెట్టి చేస్తున్న కార్యాలు కాదు ఇవి. అర్థమవుతుందండి? సమస్త మానవాళ్ళని కూర్చోబెట్టి దేవుడు ఆయనే నిజమైన దేవుడు అని చెప్పి ఆయన కనపరుచుకున్నాడు. రేపు సాకులు చెప్పి ఏమని మా నాయన చెప్పాడు, మా నాయనమ్మ చెప్పిందంటే కుదరదు అక్కడ, అవునా కదా? కాబట్టి తర్వాత ఏమంటున్నాడు? ఆయన వారి దేశమును స్వాస్యముగాను ఇశ్రాయేలీయులైన తన ప్రజలను స్వాస్యముగాను అప్పగించెను. బలమైన శక్తి కలిగిన విగ్రహాలు అని చెప్పి ఎవరెవరైతే అనుకున్నారో వాళ్ళందరిని అంత తుక్కుగా ఓడించి ఏం చేశాడు? ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను ఇశ్రాయేలీయులైన తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించారు. చూసారండి? వాళ్ళ దేశాలనంట, అవునా, వాళ్ళు మా శక్తి సామర్థ్యాలు, మా దగ్గర ఉన్న వాటి శక్తి సామర్థ్యాలతో మేము ఈ స్థలాన్ని కైవసం చేసుకున్నాం, సంపాదించుకున్నాం, ఈ శక్తి ఉన్నంత వరకు ఈ భూమిని ఎవరు తాకలేరు అని అంటారు. చూసారా? ఆ భూమిని తాకటం కాదు, వాళ్ళ మొత్తాన్ని ఊరికే తేనెతట్టు మీద ఏగల్లాగా అట్లా పక్కకు అనేసి ఇదిగో చూడండి దయచేసి, అర్థమవుతుందండి? ఏమంటున్నారు? తేనెతట్టు మీద ఏగల్లాగా వాళ్ళందరినీ ఇట్లా పక్కకు తీసేసి ఆ భూమిని తీసుకొచ్చి ఎవరికి ఇచ్చారంట? వీళ్ళని ఎన్నుకున్నారు. చూసారా? ఆయిల్ ట్యాంకులో మట్టిలో పని చేసుకుంటూ ఉంటారు చూడు, ఎందుకంటే మీకోసం అని అంటున్నాడు, అవునా? అసలు వాడు ఏం చేస్తున్నాడో, వాడు ఎక్కడ మంచం మీద కొనుక్కున్నాడో అసలు అనుకుంటున్నారు. చూసారా? ఆ ఫరో ఉండే ప్రదేశాలు జాతి ఎన్నున్నాయి చూసారా? ఆ కనాను దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం చూసారా? ఇది మీకోసం అని అంటున్నారు. మీరు పడుకొని మీరు ఆడుకొని అంటున్నారు, మీరు కష్టపడకుండా మీరు శ్రమపడకుండా ఉన్నాయి మీకు ఇచ్చాను అని అంటున్నాడు. అర్థమవుతుందండి? అక్కడ ఒక ద్రాక్ష అలాంటి ఇద్దరు కలిసి మోసుకెళ్ళే పరిస్థితి ఉండిద్దంట. అలాంటి దేశాన్ని ఈయన శక్తి సామర్థ్యాలు ఈయనగా కనపరుచుకొని ఈయన తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చాడంట. అది అంటున్నాడు, ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను ఇశ్రాయేలీయులైన తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించను. యెహోవా నీ నామము